ఈ రోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరేం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా, నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేమ నరేందర్ రెడ్డికి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వు ఏం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాను తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండ ఇలాకాకు వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలలో మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయని చెప్పి చెప్తున్నా మీకు. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మాకు చేసిన సహాయానికి, కానీ సరే ఇది చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పుకి నేను భావిస్తున్నాను. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరు ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడి నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్గాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ల గారిని గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగడ్ల కాదు,